ఈరోజు దేవుని వాక్యం నీతో నాతో చెప్తున్నమాట. నువ్వు ఎందుకు వెంబడిస్తున్నావు అని ఒక ప్రశ్న వేసుకో. నేను యేసుక్రీస్తు ప్రభువుని నేను ఎందుకు వెంబడిస్తున్నాను ఒక ప్రశ్న వేసుకో. ఈ విధంగా శరీర సంబంధమైనటువంటి వాటి కోసం నువ్వు ఎంతకాలంగా వెంబడించినా ఆ వెంబడించినటువంటి అంతకాలం కూడా వ్యర్థమైపోయింది. నువ్వు వృధాగా ప్రయాసపడుతున్నావు. దేవుని వాక్యం అంటాడు, వారు వృధాగా ప్రయాసపడరు, వారి పిల్లల్ని ప్రమాదానికో మరణమవడానికో వారు పిల్లలు కనరు అని అంటాడు. ఎంత గొప్ప మాట! హల్లెలూయా! నీ ప్రయాస వ్యర్థం కాకూడదు. అది నా ప్రయాస. నా ప్రయాస ఏంటంటే నీ ప్రయాస వ్యర్థం కాకూడదు. నువ్వు యేసు ప్రభువుని వెంబడిస్తున్నావు, దేవుని మందిరానికి వస్తున్నావు, కానుకలు ఇస్తున్నావు, దేవుని నమ్ముతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, ప్రయాసపడుతున్నావు, ఎండనక వాననక కష్టపడుతున్నావు, దేవుని సన్నిధికి వస్తున్నావు. అయితే రావడం ద్వారా నువ్వు ఎందుకు వస్తున్నావు?